కల్వరి టెంపుల్ 52 రోజుల్లో నిర్మించబడిన ఓ అద్భుతమైన మందిరం. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సుమారు 200 దేశాల్లో 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరము ఇప్పటి వరకు ఎక్కడ కట్టబడలేదు, నిర్మించబడలేదు. మనిషికి సాధ్యం కాదు, ఒక్క దేవునికి మాత్రమే సాధ్యం. మరి దేవుడు ఆ అద్భుతాన్ని, ఆ ఆశ్చర్య కార్యాన్ని మన కల్వరి టెంపుల్ ద్వారా ఎలా చేశాడు? 40 దినాల ఉపవాస ప్రార్థనలో. అర్థమైందా? జూన్ 5వ తారీఖున ఉపవాస ప్రార్థనలు డిక్లేర్ చేశాం. విచిత్రం ఏమిటయా అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు వర్షం పడేది. తడుచుకుంటూనే ప్రార్థన చేశారు, తడుచుకుంటూనే వాక్యం విన్నారు, తడుస్తూనే వాక్య పరిచర్య చేశాను, తడుస్తూనే 45 దినాల ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. ఫస్ట్ 40 days అయిపోయింది. నెక్స్ట్ 40 days ఉపవాస ప్రార్థనలో కూడా అనేక వందల మంది, వేల మంది పాల్పంచుకున్నారు. మళ్ళా 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేశాం. ఫలితంగా 120 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగినటువంటి స్థలం ఇది. ఇంత అద్భుతమైన పరిచర్య ఎలా సాధ్యమైందయ్యా అంటే ఈ పరిచర్య ఉపవాసాలతో ప్రారంభమైంది, ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. ఒకరోజు ఉపవాస ప్రార్థన కాదు, 10 రోజులు కాదు, 21 రోజులు కాదు, 40 రోజులు కాదు. ఈ అద్భుతమైన మందిర నిర్మాణము ఎలా సాధ్యమైందయ్యా అంటే 120 రోజులు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితమే ఈ అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం. ఏదైనా మీరు ప్రారంభిస్తున్నప్పుడు ఆ ప్రారంభాన్ని ఉపవాస ప్రార్థనతో ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది.